తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఒక పవిత్రమైన తీర్థక్షేత్రం. తిరుపతికి సమీపంలో ఉన్న తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటి. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అంకితం చేయబడిన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది. ఆలయ చరిత్ర. పద్మావతి అమ్మవారి ఆగమనం అనేక పురాణాలలో చెప్పబడింది. ఒక పురాణం ప్రకారం ఒకప్పుడు పుండరీక అనే పవిత్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. తన పుణ్యకార్యాల వల్ల ప్రసన్నమైన మహావిష్ణువు తనను దర్శించుకోమని ఆహ్వానించాడు. అయితే తన భార్య లేకుండా తాను ఎక్కడికి వెళ్లలేనని పుండరీక చెప్పాడు. దీనికి ప్రసన్నమైన విష్ణువు పుండరీక భార్యను ఒక తామరపువ్వుగా మార్చి తనతో తీసుకెళ్లాడు. ఈ తామరపువ్వు నుండి పుట్టిందని నమ్మే శ్రీదేవినే పద్మావతి అంటారు. ఆలయ ప్రాముఖ్యత. తిరుమల యాత్రకు ముందు తిరుమల వెళ్లే భక్తులు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం. శాంతి మరియు సమాధానం. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం భక్తుల మనస్సులను నిశ్చలంగా చేస్తుంది. వైష్ణవ సంప్రదాయం. ఈ ఆలయం పాంచరాత్ర ఆగమం మరియు వడకళే సంప్రదాయాలను అనుసరిస్తుంది. ఆలయంలోని ముఖ్య ఆకర్షణలు. పద్మాసరోవరం, ఆలయంలోని పవిత్ర కొలను. కళ్యాణ మండపం, శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి వివాహం జరిగినట్లు నమ్మే ప్రదేశం. వివిధ దేవతల విగ్రహాలు, గరుడ, హనుమాన్ వంటి దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ఉన్నాయి. ఆలయంలో జరిగే ఉత్సవాలు. బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతాయి. వసంత ఉత్సవాలు వసంత ఋతువులో జరుపుకుంటారు. ఎలా చేరుకోవాలి? తిరుపతి నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకోవచ్చు. ఆలయానికి చేరుకోవడానికి బస్సులు, ఆటోలు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులకు ఒక పవిత్రమైన స్థలం. ఇక్కడకు వచ్చే భక్తులు మనశ్శాంతిని పొందుతారు. పద్మావతి అమ్మవారికి సంబంధించిన పురాణాలు. శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధించిన పురాణాలు అనేకం ఉన్నాయి. అయితే ప్రధానంగా 2 ప్రసిద్ధ కథలు ఉన్నాయి. ఒకటి పద్మసరోవరం నుండి ఉద్భవం కథ. పురాణాల ప్రకారం పుండరీక అనే బ్రాహ్మణుడు తీవ్రమైన తపస్సు చేసేవాడు. ఆయన తపస్సుకు మెచ్చిన విష్ణువు అతని కోరిక మేరకు ఒక తామరపువ్వు నుండి అద్భుతమైన అమ్మవారిని ఉద్భవింపజేశాడు. ఆ అమ్మవారినే పద్మావతి అంటారు. సంబంధం. తిరుచానూరులోని పద్మసరోవరం ఈ కథతో ముడిపడి ఉంది. ఈ సరస్సులోనే పద్మావతి అమ్మవారు ఉద్భవించారని నమ్ముతారు. 2 శ్రీ వెంకటేశ్వరునితో వివాహం కథ. పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వరుని భార్యగా పరిగణించబడుతుంది. వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిందని పురాణాలు చెబుతాయి. సంబంధం. తిరుచానూరు ఆలయంలోని కళ్యాణ మండపం ఈ వివాహానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇతర కథలు. అలమేలుమంగ. పద్మావతి అమ్మవారిని అలమేలుమంగ అని కూడా అంటారు. ఈ పేరుకు కూడా పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తొండమాన్ చక్రవర్తి. తొండమాన్ చక్రవర్తి పద్మావతి అమ్మవారి అన్నయ్యగా పరిగణించబడతారు. ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. సారాంశం. పద్మావతి అమ్మవారికి సంబంధించిన పురాణాలు ఆమె దివ్యత్వాన్ని, అందాన్ని మరియు శ్రీ వెంకటేశ్వరునితో ఉన్న ఆమె అనుబంధాన్ని వివరిస్తాయి. ఈ పురాణాలు భక్తుల హృదయాలలో ఆమె ప్రాముఖ్యతను పెంచుతాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అనేక ముఖ్యమైన ఉత్సవాలు జరుగుతాయి. వీటిలో ప్రధానంగా కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా ప్రసిద్ధి. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. ప్రధాన ఉత్సవాలు. కార్తీక బ్రహ్మోత్సవాలు. ఇది ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఉత్సవం. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. ఇందులో గజవాహనం, అశ్వవాహనం, సింహవాహనం, మయూరవాహనం వంటివి ముఖ్యమైనవి. వసంత ఉత్సవాలు. వసంత ఋతువులో జరుగుతుంది. ఈ ఉత్సవాల సమయంలో అమ్మవారిని అలంకరించి పల్లకీలో ఊరేగిస్తారు. తిరుకళ్యాణం. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి వివాహం జరిగినట్లుగా జరుపుకునే ఉత్సవం. ఉత్సవాల ప్రాముఖ్యత.
దైవ సాక్షాత్కారం. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు దైవ సాక్షాత్కారాన్ని పొందుతారని నమ్ముతారు. సంస్కృతి సంప్రదాయాల సంరక్షణ. ఈ ఉత్సవాలు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను సంరక్షించడానికి దోహదపడతాయి. సామాజిక సమైక్యత. ఈ ఉత్సవాల సమయంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలగడం వల్ల సామాజిక సమైక్యత పెరుగుతుంది. ఉత్సవాల సమయంలో జరిగే కార్యక్రమాలు. ధ్వజారోహణం. ఉత్సవాల ప్రారంభం. వివిధ వాహన సేవలు. అమ్మవారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. తీర్థ ప్రసాదం. భక్తులకు తీర్థ ప్రసాదం అందిస్తారు. సంగీత కచేరీలు. ప్రముఖ కళాకారులచే సంగీత కచేరీలు నిర్వహిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలు భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభవాన్ని అందిస్తాయి. పద్మావతి అమ్మవారిని ఎలా అర్చించాలి? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చించే విధానం చాలా పవిత్రమైనది. ఆలయంలోని అర్చకులు పాంచరాత్ర ఆగమం ప్రకారం అమ్మవారిని అర్చిస్తారు. భక్తులు కూడా కొన్ని నియమాలను పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అర్చన విధానం. స్నానం. ఆలయానికి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించాలి. నమస్కారం. ఆలయ ప్రవేశద్వారం వద్ద నిలబడి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించాలి. ప్రదక్షిణాలు. ఆలయ ప్రదక్షిణలు చేయాలి. నైవేద్యాలు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి. ఆర్తి. అర్చకులు ఆర్తి చేసే సమయంలో భక్తులు కూడా ఆర్తి చేయవచ్చు. మంత్రాలు. అమ్మవారి మంత్రాలను జపించడం వల్ల మనస్సు శాంతంగా ఉంటుంది. భక్తులు పాటించవలసిన నియమాలు. శుభ్రత. ఆలయంలో శుభ్రంగా ఉండాలి. వినయం. ఆలయంలో వినయంగా వ్యవహరించాలి. మర్యాద. అమ్మవారి విగ్రహాన్ని తాకకూడదు. ధ్యానం. అమ్మవారిని ధ్యానిస్తూ ఆరాధించాలి. అర్చన సమయం. అర్చనకు ఖచ్చితమైన సమయం లేదు. భక్తులు తమకు అనుకూలమైన సమయంలో ఆలయానికి వెళ్లి అర్చించుకోవచ్చు. ఉత్సవాల సమయంలో అర్చనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. నైవేద్యాలు. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు పుష్పాలు, ఫలాలు, నైవేద్యాలు. ప్రసాదాన్ని స్వీకరించి భుజించాలి. మంత్రాలు. శ్రీ పద్మావతి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ధనవంతులు అవుతారు. సూచనలు. ఆలయంలోని అర్చకుల సూచనలను పాటించాలి. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించి అనుకూలమైన సమయంలో దర్శించుకోవాలి. ఆలయంలో ఫోటోలు తీయడం నిషిద్ధం. ఆలయంలో శబ్దాలు చేయకుండా ఉండాలి. ముఖ్యంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించడమే అత్యంత ముఖ్యం. భక్తి శ్రద్ధలతో అర్చించినప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది.